నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అటువంటి రాశులు ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు. వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శని వక్రగతి వల్ల మనం ఆల్రెడీ మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏం చేయొచ్చో తెలుసుకున్నాం. మరి వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? ఓకేమ్మా, వృషభానికి ఏమైతుందంటే మీరు చెప్పినట్టుగా అసలు ఆయనకు 11లో వక్రగతి అయిపోయి ఉన్నాడు. యాక్చువల్లీ వాళ్ళకి ఏళ్ళ శని అయితే కాదు, 11లో శని ఉంటే లాభం అది, కానీ వక్రం అయిపోయారు. ఇక్కడ ఏమైతుందంటే ఈయనకు వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ 9th 10th హౌస్ అవుతుంది అనమాట. 9th వచ్చి భాగ్యాధిపతి, అంటే జనరల్గా వచ్చి 9th తండ్రి స్థానం గురించి, తర్వాత పితృదేవతల గురించి, నెక్స్ట్ వచ్చి 9th హౌస్ వచ్చి ఏంటంటే అబ్రాడ్ గురించి, ప్లస్ వాళ్ళకి వచ్చి ఏదైనా కలిసి రావాలంటే ఆ భాగ్యాధిపతి వచ్చి వక్రం అయిపోకూడదు. అవును. సో అక్కడ వక్రం అయిపోయాడు అంటే వాళ్ళకి ఏమి ఎల్లో శని ఏం లేదు, కానీ 11లో ఉన్న శని వక్రం అయిపోయి చెడిపోతే ఏమైతుందంటే రావాల్సిన లాభాలు రాదు ఒకటి. రెండవది వాళ్ళకి అనుకున్న పనులు, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు అసలు ఎంత ట్రై చేసినా వాళ్ళకి కష్టం అవుతుంది. నెక్స్ట్ 10th హౌస్ వచ్చి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఇప్పుడు గోచార రీతిగా గురు బాగున్నా కానీ శని వక్రంలో ఉండి ఆయన అస్సలు మంచిగా లేవు కాబట్టి ఏమైతుందంటే వాళ్ళకి బిజినెస్ ఒకవేళ చేస్తున్నారు, లేదు జాబ్ అయినా చేస్తున్నారంటే వాళ్ళకి అనుకునేట్టుగా వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఉండదు, ప్లస్ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. సో ఇది వచ్చి ఎప్పుడు వరకు అంటే ఈ నవంబర్ ఎండింగ్ వరకు ఉన్న ఇక్కడ వక్రగతిలో ఉన్నప్పుడు శని వరకు ఉంది అంటే నవంబర్ 28th వరకు. 28th వరకు. అయితే ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఇది వచ్చి ఈ కొన్ని రోజులే, అంటే ఇప్పుడు కొన్ని మంత్సే ఉంటుంది ఉన్నా, కానీ తర్వాత వచ్చేటప్పుడు ఆయన ఒక 2 years పైన ఉంటాడు 11th హౌస్లో లాభస్థానంలో. అప్పుడు లాభంలో ఉన్న శని మంచిదిగా చేస్తాడు అంతే. ఎప్పుడైనా కానీ రిషభానికి వచ్చి మామూలుగానే ఆయన వచ్చి ఏమవుతుందంటే యోగ కారకుడు. సో అప్పుడు 11లో ఉన్నప్పుడు మంచిదే చేస్తాడు, కానీ ఇప్పుడు పూజలు చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే శని వక్రగదిలో ఉన్నప్పుడు ఆయనకు అంటే వాళ్ళకి 9th 10th లాడ్ అయినప్పుడు భాగ్యాధిపతి అసలు జీవన స్థానాధిపతి వాళ్ళకి నెగిటివ్ అయిపోయాడు అనుకోండి, వాళ్ళు అనుకున్న ఇన్కమ్ ఫైనాన్షియల్ గా అన్ని విధంగా ఇబ్బందులు ఉంటాయి కదా. సో అది వచ్చి ఏమైతుందంటే తప్పకుండా పూజలు చేసుకోవాలి. ఏ రకమైన పూజ అంటే ఇప్పుడు మనం వచ్చి శనీశ్వరుడు అంటేనే మామూలుగా అందరికీ ఏమనిపిస్తుంది అంటే అసలు ఒక రకమైన భయంతో. ఇప్పుడు ఈయనకి ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవడానికి తప్పకుండా చేసుకోవచ్చు, కొంతమందులు చేసుకోలేదు అనే వాళ్ళు గుడికి వెళ్ళి చేసుకోవచ్చు. సరే, ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ సమస్యలు అనిపించిన వాళ్ళుదా వెళ్ళవచ్చు. సరే, ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏంటంటే బ్లూ కలర్ లో ఒక శంఖు పువ్వులు అంటారు, దాని తెలుగులో ఏం చెప్తారో ఐడియా లేదు, శంఖ పూల పుష్పాలు అంటారు కదా, బ్లూ కలర్ లో ఉంటది, అది ఆయనకు మంచిది. తర్వాత తమిళ్లో కరుంగు ఒలై మలర్ని అంటారు, బట్ నేను తర్వాత నెట్ లో సెర్చ్ చేసి మీకు ఆ తెలుగులో పదం ఏం నేను పంపిస్తాను. సో అలాంటి పువ్వులు కూడా తనకి ఇష్టమైనది అనమాట. సో అది వచ్చి ఏంటంటే స్వామి వారికి అది శనీశ్వరుడికి ఇష్టమైన పువ్వులు, అసలు దాంతో కూడా స్వామివారిని అసలు మంత్రం చదివి అర్చన చేయడం మంచిది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్లో వీళ్ళు ఎలా చేసుకోవాలి అంటే సపోజ్ వీళ్ళకి వచ్చి అంటే రిషభ లగ్నానికి యోగ కారకుడు అయినప్పుడు శనివారం రోజులే కూడా ఈయనకు చేసుకోవచ్చుము. శనివారం ఉదయం 6 నుంచి 7 వరకు శని హోరా ఉంటుంది. ఆ ఒక్క రోజు తప్పకుండా శనివారం, ఎందుకంటే అది నవంబర్ 28th వరకు వచ్చే శనివారంలో చేసుకోవచ్చు అంతే. సో అప్పుడు వీళ్ళు వచ్చి మంత్రం అంటే శనికి సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకుని నేను చెప్పిన పుష్పాలతో అర్చన చేసి తర్వాత ఏంటంటే అసలు అది కూడా ఏంది, శనీశ్వరుడు అంటేనే ఆయనకు వాల్యూ నంబర్ వచ్చి 8 నంబర్. సో ఒక చార్ట్ ఒకటి తీసుకుని 8 నంబర్ చార్ట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోవాలి. ఆ చార్ట్లో ఏంటంటే అర్చన చేయాలన్నమాట. ఇక్కడ విడిగా పువ్వులతో అర్చన చేసేసి కొన్ని నువ్వులతో, అది కూడా నల్ల నువ్వులతో అర్చన చేయాలి. అర్చన చేసేసి గాయత్రి మంత్రం శని గాయత్రి ఒక ఏంటంటే 108 times చదివేసి తర్వాత బెల్లంతో చేసిన ప్రసాదం ఏదైనా ఆయనకు నివేదనంగా పెట్టాలి. సో ఆ ప్రసాదం నివేదన పెట్టిన తర్వాత కొంచెం తర్వాత ఆ ప్రసాదం ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇది వచ్చి ఏంటంటే ఇక్కడ వచ్చే ఈ శనివారాలు నవంబర్ 28 వరకు వచ్చే శనివారంలో చేసుకోవడం వల్ల వాళ్ళకి లాభం అనేది ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి పనులకు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అవి కాకుండా అబ్రాడ్ ప్లాన్ చేసేవాళ్ళు, లేదు వాళ్ళ జాబ్లో కూడా ఇంకా ప్రమోషన్ రావాలని అనుకునే వాళ్ళు, లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చాము. ఎప్పుడైనా కానీ 11లో ఉన్న శని మంచిదే చేస్తాడు, కానీ వక్రం అయినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి మంచి చేయట్లేదు.
లేదు. అంటే ఇప్పుడు వీళ్ళకు ఓన్లీ ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగానే ఇబ్బందులు, ఆరోగ్య పరంగా కూడా ఆరోగ్యం అంటే ఇది తండ్రికి వస్తుంది. తండ్రి అనేటప్పుడు 9th హౌస్ కదా, అక్కడ 9th హౌస్ రిషభ రాశికి 9th హౌస్ ఎవరంటే శనిదా అవుతాడు. సో అప్పుడు తండ్రికి సమస్యలు వస్తుంది. తండ్రికి సంబంధించింది ఏంటంటే ఈ ఒక 3 months లో ఏదైనా అసలు కొంచెం బాగలేదంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి. రిషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ తండ్రి స్థానం వాళ్ళ తండ్రికి. సో అట్లా ఉన్నప్పుడు ఈ పూజల వల్ల ఫలితం ఉంటుంది, మంచిగా జరుగుతుంది. ఒకవేళ అసలు ఎక్కువ సమస్యలు ఉంటే గుడిలో వెళ్ళి కూడా ఈ పూజలు చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో చేయడం అనేది కష్టం అయితే ఈ 3 months లో. కానీ వగ్ర గదిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే శనిని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసి మొక్కకూడదు. అది ఒక విషయం ఉంటుంది. ఇంకొకటి మన ఇంట్లో కూడా ఈయన వగ్ర గదిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనం మామూలుగా మంత్రాలు చదువుతాం, ఎక్కువ టైం చదవకూడదు. దానివల్ల ఏం చెప్తూ ఉంటామంటే అక్కడ కూడా మనం శనికి సంబంధించిన పూజ చేసినా కానీ దాని ముందుగా స్వామి వారిది, ఇప్పుడు రిషభ రాశి కాబట్టి వీళ్ళు ఏంటంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకుని చేయడం మంచిది. సో మనం ఇప్పుడు పూజ చేస్తాం కదా, ఇప్పుడు ఆ ప్లేట్ లో ఎట్లా అంటే నువ్వులతో అర్చన చేసిన, విడిగా పువ్వులతో నేను చెప్పాను అసలు ఆ స్వామి వారికి సంబంధించిన పువ్వులతో మనం అర్చన చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే విష్ణు మంత్రం కూడా, ఎందుకంటే విష్ణుదేవుడు ఇప్పుడు రిషభ రాశికి చాలా ఫేవర్ గా ఉండేది విష్ణుమూర్తి. సో మన బాలాజీ స్వామి అంటే తిరుపతి బాలాజీ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుని ఆయన ముందు కదా చార్ట్ పెట్టి అది కూడా పేపర్ పైన 8 నెంబర్ రాసి, అది కూడా ఎక్కువ టైమింగ్స్ శనికి సంబంధించింది మంత్రం చదవకూడదు. కొన్నిసార్లు జస్ట్ ఒక 9 times అంతే చాలు. స్వామి వారిదిదా ఎక్కువ చదవాలి. సో అట్లా చదివి ఏంటంటే వగ్ర గదిలో ఉన్నప్పుడు జనరల్ గా గ్రహాలకి పూజలు చేయకూడదు. కానీ మనం చెప్తున్న పూజలు ఏంటంటే అది దేవతలు పెట్టి తప్పకుండా చేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు సమస్య ఎక్కువ సమయం చేయటం వల్ల ప్రభావం ఎక్కువ అంటే గ్రహాలకి ఎక్కువ చేయకూడదు. ఏ గ్రహం అయితే వగ్ర గదిలో ఉన్నారో ఆ గ్రహానికి డైరెక్ట్ గా పూజలు ఎక్కువ టైం చేయకూడదు. దానికి అది దేవతలు కదా. చాలా మంది చేస్తున్న తప్పు ఇదేనేమో కదండి. అది తప్పుదా, అది తెలియదు చాలా మందికి. వగ్రం అయితే ఏమైతుందంటే ఎంతదా చెడ్డోడికి పూజ చేసినా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, రివర్స్ మనకు గొడవలకే వస్తారు కదా చెడ్డోళ్ళు అయితే. అంతే వాళ్ళు ఎంతదా మీరు చేసినా వాళ్ళ ప్రభావం చేంజ్ అవ్వదు. అంటే వగ్రంలో ఉన్నప్పుడు అంతే. వగ్రం అంటేనే ఫుల్ నెగిటివ్ అని అర్థం. అయితే ఇది చాలా మందికి తెలియదు. అయితే వగ్ర గదిలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి, అందుకే కూడా గుడిలో కూడా వెళ్ళి చేస్తున్నా కూడా నేనేమంటున్నా అంటే ఆ స్వామి వారికి చేస్తున్నా కానీ దానికి ఆది దేవతకు తప్పకుండా పూజ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళి మనం శనీశ్వరుడికి చేస్తామంటే శనీశ్వరుడికి చాలా తక్కువ టైమే తీసుకోవాలి. అయితే అక్కడ ఏంది గుడిలో వెళ్ళి చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామికి పూజలు ఎక్కువ ఉంటాయి. ప్రధాన చేయాలి. ఇప్పుడు రిషభ రాశి కూడా అంతే, ఇంట్లో కూడా మనం పెట్టి చేస్తున్నాము కానీ విష్ణుమూర్తి ఫోటో పెట్టిదా చేయాలి. సో అప్పుడు ఏమైతుందంటే రాశి ప్రకారం వచ్చినప్పుడు మన ఇవి వగ్రగదిలో ఉన్నారు కాబట్టి చేయవలసిన అవసరం వస్తుంది. కానీ వాళ్ళకి పూజ తక్కువ, దానికి అధిదేవతకి ఎక్కువ అనేది అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము. సో ఇవి చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వచ్చుము. కానీ ఏంటంటే మనం చాలా తక్కువ టైం 9 times అనేటప్పుడు పెద్దగా కాదు, బట్ ఇక్కడ 1/2 hour మంత్రం అయితే స్వామి వారికి చేయాలి విష్ణుమూర్తికి. సో విష్ణు గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకోవచ్చుము, లేదా శ్రీనివాస గాయత్రి మంత్రం కూడా ఉంటుంది, అవైనా కూడా చేసుకొని అవి మన ప్రసాదం అంటే జనరల్గా ఏంటంటే ఏదన్నా రైస్తో, ఇప్పుడు రైస్ ప్లస్ ఇక్కడ ఏంటంటే బెల్లం కలిపి ఏదన్నా మనం ఇది అంటే ప్రసాదం చేసి అక్కడ అంటే తీపిలాగా పెట్టి చేయాలి, ఆరతి ఇవ్వాలి. సో అది చేసుకోవడం వల్ల మంచిగా ఉంటాయి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి